భోగి శుభాకాంక్షలు. మా మనవలు ఈరోజు భోగి మంటలో భోగి పిడకలో దండలవి వేశారు మార్నింగ్. ఈరోజు భోగి స్పెషల్ ఏంటో చూద్దాం రండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుకింగ్ విత్ వాణి బాలాజీ. ఈరోజు భోగి పండుగ కదా, అందుకని మా అక్క వాళ్ళ ఇంట్లో అత్తేసర అన్నము ప్లస్ వంకాయ పచ్చిపులుసు చేస్తున్నారు. అది ఎలా చేయాలో చూద్దాం. వంకాయలు ఫస్ట్ ఇలా నూనె రాసేసుకుని పెద్ద వంకాయలు తీసుకోవాలి, గ్యాస్ మీద పెట్టి బాగా కాల్చాలి. ఇలా అని ఇదివరకు పొయ్యిలో పెట్టి కాల్చేవారు, ఇది మరి ఇప్పుడు పొయ్యిలో ఏవి లేవు కదా, మరి అందుకని ఇలా గ్యాస్ మీదే మనం కాల్చుకోవచ్చు. అటు ఇటు తిప్పుతూ బాగా కాలేలాగా, అంటే లోపల అదంతా ఉడికేలాగా, వంకాయ అంతా ఉడికేలాగా మాడిపోకుండా జాగ్రత్తగా కాల్చుకోవాలి. ఇలాగా మొత్తం 2 గ్యాసుల మీద పెట్టి 2 కాల్చారు. అలాగా ఒక 3 కాయలు అయితే కాల్చాం. ఇలా అయిపోవాలి పైన అంతా. తర్వాత ఏమో పచ్చిమిరపకాయలు దాంట్లో కావాల్సినవి, అవి కూడా ఇలా గ్యాస్ మీదే పెట్టేసి మనకి ఎంత కారం కావాలో అంత పచ్చిమిరపకాయలు అలా పెట్టుకొని కాల్ చేసుకోవడమే. ఇక్కడ పెట్టడానికి ఏం జల్లెడ లాంటిది లేదనుకో, డైరెక్ట్గానే పెట్టేశారు. ఓకేనా, అలా కాలిపోయినాయి మొత్తం అన్నీ తీసేసి, మీరు వాటిని చేత్తో తీయకండి, ఇక్కడ అలవాటు కాబట్టి చేత్తో తీసేటట్లయితే కాలుతుంది. అలాగే ఈ వంకాయ ఉంది కదా, దానిపైన ఆ నల్లగా మాడిన తోలంతా తీసేయాలి. దాన్ని ముచ్చిగా తీసేసి దాన్ని విడదీసి పురుగులు ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఎందుకంటే ఒకసారి వంకాయలో పురుగులు ఉంటాయి, అందువల్ల మీరు ఆప్షనల్గా ఎక్కువ కొని పెట్టుకోండి. ఒకవేళ ఒకటి పోయినా కూడా ఇంకోటి చేసుకోవచ్చు. అలా క్లీన్ చేసిన వంకాయని ఒక గిన్నెలోకి, ఆ 3 వంకాయలను గిన్నెలోకి తీసేసుకుని చేత్తోటే మీరు కలుపుతారు. మరి మామూలుగా అయితే మిక్సీలో వేస్తే బాగోదు, టేస్ట్ చేత్తోనే కలపాలి, అప్పుడే అది టేస్ట్గా ఉంటుంది. మొత్తం అంతా ముక్కల ముక్కల కింద లేకుండా మెత్తగా కలిపేస్తారు. తర్వాత మనం పక్కన చింతపండు నానబెట్టుకోవాలి. దీనికోసం నీళ్లు పోసుకొని కొద్దిగా నానబెట్టుకోండి. తర్వాత ఈ మనం కాల్చి ఉంచాం కదా మిరపకాయలు, అవి ప్లస్ ఉప్పు వేసి మిక్సీలో పట్టండి. ఎందుకంటే పచ్చిమిరపకాయలు చేత్తో కనుక మనం కలిపితే మండుతాయి బాగాను. అలా చేసింది ఇలా వంకాయలో కలిపేసుకోవాలి తీసుకొచ్చి. దీంట్లో బెల్లం కూడా వేసుకోవాలి, అది కూడా మిక్సీ పట్టి తీసుకొచ్చి దీంట్లో కలిపేసుకోవాలి. ఎందుకంటే ముక్కలు ఉంటే త్వరగా కలవవు, అందువలన. ఇప్పుడు ఈ మూడింటిని బెల్లం, వంకాయ, పచ్చిమిరపకాయలు మొత్తం కలుపుకొని ఇలా చింతపండు రసం తీసుకొని పులుపు మనకి ఎంత కావాలో ఆ పులుపు కూడా దానిలో కలిపేసుకుని మిక్స్ చేసుకోవాలి. మీకు పలచగా కావాలంటే పలచగా చేసుకోవచ్చు, గట్టిగా కావాలంటే గట్టిగా ఉంచుకోవచ్చు, అది మీ ఇష్టం. కొంతమంది ఉల్లిపాయలు వేసుకుంటారు, పండగలప్పుడైతే ఉల్లిపాయలు తినరు కాబట్టి ఉల్లిపాయలు వేసుకోరు. తాలింపు కూడా వేసుకుంటారు చాలామంది, కావాలంటే తాలింపు కూడా వేసుకోవచ్చు. ఉత్తప్పుడు మీరు చేసుకుంటే కనుక మామూలుగా తినాలని అనిపించినప్పుడు ఇలా కలుపుకొని మీరు ఉప్పు చూసుకోవడమే. ఉప్పు సరిపోయిందా లేదో చెక్ చేసుకోండి. ఇంతేనండి, తినడానికి పచ్చిపులుసు రెడీ. ఇప్పుడు మనం దీనికి పులగం లేదా అత్తేసర అన్నం ఎలా ఉండాలో కాంబినేషన్ చూద్దాం. అత్తేసర అన్నానికి 1/2 గ్లాసు పెసరపప్పు, 1 గ్లాసు బియ్యం, ఈ 2 కలిపి బాగా కడిగి 3 గ్లాసులు నీళ్లు పోసి ఉప్పు లైట్గా 1 స్పూన్ ఉప్పు కూడా వేసేసుకుని మీరు ఒక అరగంట సేపు నానబెట్టి తర్వాత కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ కనుక మీరు గ్యాస్ మీద పెట్టి వేయించుకుంటే చక్కగా అత్తేసర అన్నం రెడీ అయిపోతుంది. దీన్ని పులగం అని కూడా అంటారు. ఇప్పుడు అలా రెడీ అయిన అత్తేసర అన్నంతో ఇవాళ జస్ట్ ఇప్పుడే ఇందాకే నేను భోజనం చేశాను. ఆ వేడివేడి అన్నం ప్లస్ దాంట్లోకి పచ్చి పులుసు ప్లస్ పొడిపప్పు అంటే ముద్దపప్పు కూడా వండారు, కారం పప్పు, అది కూడా వేసుకుని, ఇవాళ భోగి కదా ఎన్వి వండరు, అవి వేసుకుని నెయ్యి వేసుకుని మీరు తిన్నట్టయితే అసలు ఎన్వి కంటే కూడా చాలా బాగుంటుంది. ఇంతేనండి, ఈరోజు నాకు ఎంతో ఇష్టమైన పచ్చి పులుసుతోటి అత్తేసరాన్నంతో భోగి రోజున మా ఇంట్లో ఇలాగే తింటాం మేము. మీరు కూడా ఇలాగే చేసుకుంటారా? చేసుకుంటే చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యాపీ భోగి అందరికీ.